ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రామనామ స్మరణతో పరవశించిన సప్తగిరిలో తిరుమల క్షేత్రంలో అయోధ్యకాండ అఖండ పారాయణం. సూర్యప్రభపై నటరాజస్వామి దివ్య కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో శివరాత్రి బ్రహ్మోత్సవం. సహస్ర కలశాభిషేకంలో కోదండరాముని వైభవం. తిరుపతిలో శ్రీ సీతారాములకు మంగళ నీరాజనం. తెప్పలపై ఆది దంపతుల అద్భుత దర్శనం. శ్రీశైలం శ్రీకాళహస్తిలలో నిన్నంటిన ఉత్సవ సంబరం. అయోధ్యకాండ అఖండ పారాయణంతో సప్తగిరులు భక్తి పరిమళాలను వెదజల్లాయి. తిరుమల క్షేత్రంలో సర్వ సంపత్ ప్రదాయకమైన ఆదికావ్యం శ్రీమద్ రామాయణం నుండి అయోధ్యకాండ నిత్యపారాయణ యజ్ఞాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 8వ పర్యాయం అయోధ్యకాండలోని 26వ సర్గ నుండి 30వ సర్గ వరకు మొత్తం 156 శ్లోకాల అఖండ పారాయణం జరిగింది. నాదనీరాజన వేదికపై సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లను కొలువు తీర్చి పూజలు చేశారు. అనంతరం తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం వేద పండితులు కె రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, మారుతి నేతృత్వంలో ధర్మగిరి వేద పాఠశాల, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ వేద పారాయణదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు శ్లోక పారాయణం నిర్వహించారు. పతంగా వృశ్చికాః కీటాః సంశాశ్చమసకైః సహ బాధంతే నిత్యమబలే సర్వం దుఃఖమతో వనం ద్రుమాః కంటకినశ్చైవ కుశకాశాశ్చ భామిని వనే వ్యాకుల శాఖాగ్రాః. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ శ్రీనివాస్ బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు అలరించాయి. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా, రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా, రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. తిరుపతి పురవీధులు నటరాజస్వామివారి దివ్య దర్శనంతో పావనమయ్యాయి. అద్భుతంగా కొనసాగుతున్న కపిలతీర్థం శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం ఉదయం శ్రీ నటరాజస్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. చండీ వాద్యాలు, కోలాటాలు, కళా ప్రదర్శనలు, శివనామస్మరణలతో స్వామివారి వాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులతో స్వామివారిని దర్శించుకుని అనుగ్రహాన్ని పొందారు. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయై అభివందితం
चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा అనంతరం అర్చకులు శ్రీ కపిలేశ్వరుని సన్నిధి నుండి స్వామివారి త్రిశూలాన్ని కపిలతీర్థం పుష్కరిణి వద్దకు మంగళ వాయిద్యాలు తీసుకొచ్చి వేంచేపు చేశారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలే. శివ ఓం నమః శివాయ. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ త్రిశూలానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. ఈ సందర్భంగా యాగశాలలో మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మాఘ అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేనుల వారిని సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామివారికి, శ్రీ లక్ష్మణస్వామివారికి సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం కనుల పండుగ నిర్వహించారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. బట్టిరట్టు సేయకి కావద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర. వట్టిరట్టు సేయకి కావద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో పంజాబ్ రాష్ట్ర గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సింహవాహనం వేడుకగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై హైదరాబాద్ పురవీధుల్లో స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయుక్షేత్రంగా వినుతికెక్కిన శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేతంగా వాయులింగేశ్వరుడికి తెప్పోత్సవ సేవ నయనానందకరంగా జరిగింది. రత్నశోభిత వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ పుష్పమాలలతో ముగ్ధ మనోహర అలంకరణలతో తెప్పలను అలంకరించిన స్వామి అమ్మవార్లకు నారద పుష్కరిణిలో తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో తెప్పోత్సవ కార్యక్రమం ఆహ్లాద శోభితంగా జరిగింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జునులకు తెప్పోత్సవ సేవ భక్తిరసభరితంగా జరిగింది. అందమైన తెప్పపై మరింత అందమైన అలంకరణలతో సుగంధ పుష్పమాలల మేళవింపుతో స్వామి అమ్మవార్ల దివ్యమూర్తుల దర్శనం భక్తులను కనువిందు చేసింది. వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, బాణాసంచ వెలుగుల్లో, నదీ జలాల్లో ఆది దంపతుల జలవిహారం దేదీప్యమానంగా సాగింది. బెజవాడ నగరం పావన కృష్ణా తీరంలో నెలవైన అమ్మలగన్నమ్మ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి శివరాత్రి ఉత్సవాలతో శోభిల్లుతోంది. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ గంగా దుర్గా సమేతంగా మల్లేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, వైదిక క్రతువుల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. హర నమః పార్వతీపతయే హర
నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఎటు చూసినా శివనామ స్మరణలతో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక వెలుగులను ప్రసరిస్తోంది. శ్రీ కామేశ్వరి సమేతంగా మహానందీశ్వరుడికి ఉత్సవాల్లో భాగంగా పుష్పపల్లకి సేవ కోలాహలంగా జరిగింది. పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాల దివ్యాలంకరణలో శ్రీ మహానందీశ్వరుడు భక్తులపై వరాలను కురిపిస్తూ అమ్మవారి సమేతంగా పుష్ప పల్లకీపై ఆసీనులై ఆలయ వీధుల్లో ఊరేగారు. భక్తుల కళా ప్రదర్శనలు, మిన్నంటే దైవనామస్మరణల నడుమ మహానంది ఆలయ వీధులు భక్తి సౌగంధాలను వెదజల్లాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు రావణ బ్రహ్మ వాహన సేవ విశేషంగా జరిగింది. సర్వాలంకార శోభితంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివార్ల ఉత్సవాలను రావణ బ్రహ్మ వాహనంపై కొలువు తీర్చిన అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు రావణ బ్రహ్మ వాహనం అత్యంత వేడుకగా జరిగింది. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివకామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అశ్వవాహన సేవ జరిగింది. అందమైన కిరీటాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలికలు, రత్నాభరణాలతో దివ్యంగా అలంకృతులైన స్వామి అమ్మవార్లను అశ్వవాహనంపై కొలువు తీర్చి పూజలు పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, కోలాటాల నడుమ నగర వీధుల్లో శ్రీ చిదంబరేశ్వరుని వాహన సేవ మనోహరంగా సాగింది. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గోవిందుని నామస్మరణతో మారుమోగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో ధర్మ ప్రచార మహోత్సవాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలోని బలుసులమ్మ గుడి ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల నేతృత్వంలో వైఖానస ఆగమ రీతిలో సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన, స్నపన తిరుమంచన సేవలను నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని ఐదుగుళ్లపల్లిలో నెలవైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. స్వామివారి మూలమూర్తికి, నందీశ్వరునికి, ఉత్సవమూర్తులకు అర్చకులు ఏకకాలంలో నమకచమక పారాయణయుక్తంగా రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఆపై విశేష అలంకరణలు చేసి పంచమహాహారతులు సమర్పించారు.
భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంలో శ్రీ సోమేశ్వర స్వామివారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని తిలకించారు. అనకాపల్లిలోని శ్రీ భోగలింగేశ్వరుని ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కోటివత్తుల హారతిని వెలిగించి స్వామివారికి సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. ఇక రంగారెడ్డి జిల్లాలోని శ్రీ భవానీ రామలింగేశ్వర సమేత హనుమద్ ఆలయంలో కుంభాభిషేక సహిత మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం గోపుర శిఖరాలకు సంప్రోక్షణ జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు శైవ క్షేత్రాలు మహాశివరాత్రి శుభవేళ భక్తజనంతో కలకల్లాడాయి. తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానాలు ఆచరించి శివయ్య సేవలో తరించారు. మదిర శ్రీ మృత్యుంజయ స్వామి, ఖమ్మం తీర్థాల శ్రీ సంగమేశ్వర స్వామి, వైరా శ్రీ రామలింగేశ్వర స్వామి వార్ల ఆలయాలు శివనామస్మరణలతో మారుమోగాయి. అలాగే ఇటు నల్గొండ జిల్లా పానగల్లులోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి, శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి వారి ఆలయాలు పంచాక్షరి నామంతో పరవశించాయి. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల సమక్షంలో అర్చకులు స్వామివార్లకు అభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 68,446 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,549 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,24 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.